ఎవ్రీ ఇయర్ January 1st ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో ఒక సైలెంట్ ఎక్స్చేంజ్ అవుతుంది. అదేంటో తెలుసా? హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు ప్రేరణ ఐసీఎస్. ఎవ్రీ ఇయర్ January 1st ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఒక సైలెంట్ అండ్ సీరియస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అండ్ దట్ ఎక్స్చేంజ్ ఈస్ ఆల్ అబౌట్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్. ఎస్, వార్ టెన్షన్స్ ఉన్న కంట్రీస్ అయినా కూడా ఇండియా అండ్ పాకిస్తాన్ ఎవ్రీ ఇయర్ ఒకరి న్యూక్లియర్ ఫెసిలిటీస్ గురించి ఆ లిస్ట్ రెండు కంట్రీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఈ ప్రాక్టీస్ 1988 అగ్రిమెంట్ నుండి వస్తుంది. అఫీషియల్లీ ఇట్ ఇస్ కాల్డ్ ద అగ్రిమెంట్ ఆన్ ద ప్రొహిబిషన్ ఆఫ్ అటాక్ అగేన్స్ట్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అండ్ ఫెసిలిటీస్. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇండియా అండ్ పాకిస్తాన్ ఒకరి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, రీసెర్చ్ రియాక్టర్స్, ఫ్యూయల్ ప్రాసెసింగ్ యూనిట్స్ లాంటి సెన్సిటివ్ ఇన్స్టలేషన్స్ డీటెయిల్స్ ఒకరినొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. దీని పర్పస్ సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో ఒకవేళ కాన్ఫ్లిక్ట్ వచ్చినా కూడా న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ని టార్గెట్ చేయకుండా ఉండాలి అనే క్లారిటీ కోసం. 1991 నుండి ఈ అగ్రిమెంట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. అండ్ 1992 నుండి ఎవ్రీ సింగిల్ ఇయర్ వితౌట్ బ్రేక్ లిస్ట్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ ప్రేరణ ఐసీఎస్. థ్యాంక్ యూ.